వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. టుడే వీడియోలో మనకి టోటల్‌గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. 10థ్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అండ్ పీజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరందరూ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ మనం వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే మీకు సూటబుల్ జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ వాళ్ళు వాయిస్ ప్రాసెస్ కోసం వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని హైర్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆల్ ఇంటర్మీడియేట్ అండ్ ఆల్ డిగ్రీ, పీజీ అండ్ బీటెక్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. గుడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు మంచి కీబోర్డ్ స్కిల్స్ అంటే టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఎంఎస్ ఆఫీస్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. దాంతో పాటు మీకు మెడికల్ బిల్లింగ్‌లో గానీ, క్లెయిమ్ అడ్జస్ట్‌మెంట్‌లో గానీ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. వర్క్ లొకేషన్ హైదరాబాద్. మీకు 5 డేస్ అయితే వర్క్ ఉంటుంది. సాటర్‌డే, సండే ఫిక్స్‌డ్ వీక్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ వాక్ ఇన్ డ్రైవ్‌కి మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ ఐడీ ఆధార్ గానీ, పాన్ గానీ, ఓటర్ ఐడీ గానీ, ఆర్ పాస్‌పోర్ట్ గానీ అండ్ దాంతో పాటు ఆల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. టైమ్ అండ్ వెన్యూ చూసుకుంటే 24థ్ ఏప్రిల్ అండ్ 25థ్ ఏప్రిల్ 2 డేస్ కండక్ట్ చేస్తున్నారు. 11 ఏఎం నుంచి 5 పీఎం వరకు. అడ్రస్ చూసుకుంటే మైండ్ స్పేస్ హైటెక్ సిటీ. కంప్లీట్ అడ్రస్ అనేది ఒకసారి నోట్ చేసుకోండి. ల్యాండ్‌మార్క్ ఇచ్చారు. నియర్ ద వెస్టిన్ హోటల్ అంటున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సెకండ్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. వీళ్ళు డీసీఓ ట్రైనీ పొజిషన్ కోసం హైర్ చేస్తున్నారు. డీసీఓ అంటే డేటా సెంటర్ ఆపరేషన్స్ అనమాట. వీళ్ళకి క్వాలిఫికేషన్ చూసుకుంటే హై స్కూల్ ఆర్ అండ్ ఈక్వివలెంట్ డిప్లొమా అడుగుతున్నారు. అంటే 10థ్ నుంచి డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అప్లై చేసుకోండి. స్టెమ్ క్లాసెస్ అంటున్నారు. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ రిలేటెడ్‌గా మీరు డిప్లొమా కంప్లీట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అండ్ 2020, 21, 22, 23 బ్యాచెస్ వాళ్ళందరూ అప్లై చేసుకోండి. మీకు కంప్యూటర్ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. అండ్ దాంతో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్‌లో మీకు బేసిక్ యూసేజ్ అంటే తెలిసుండాలి. లైక్ ఎంఎస్ వర్డ్ గానీ, పవర్ పాయింట్, ఎక్సెల్ వీటి మీద అనమాట. అండ్ దాంతో పాటు మీరు డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్‌మెంట్‌కి మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ర్యాక్స్, సర్వర్స్, నెట్వర్క్ డివైసెస్, హార్డ్‌వేర్ కాంపోనెంట్స్, కేబుల్స్ ఎక్సెట్రా. మీరైతే 24/7 షిఫ్ట్ రొటేషన్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయ్యి మీ డైలీ రొటీన్ టాస్క్ అయితే మీరు పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. లైక్ హార్డ్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, స్పేర్ పార్ట్స్, ర్యాక్స్ ఇన్‌స్టాలేషన్, సర్వర్ బ్రేకేజ్ ఆర్ ఫిక్సెస్ ఇలాంటి టాస్క్స్ అయితే మీకుంటాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై లింక్ అని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. వెంటనే అప్లై చేసుకోండి. అండ్ థర్డ్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వాళ్ళు కస్టమర్ సర్వీస్ అనలిస్ట్ పొజిషన్ కోసం హైర్ చేస్తున్నారు. వీళ్ళకి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు. అంటే ఆల్ డిగ్రీ, బీటెక్ అండ్ పీజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు మర్చెంట్ ఇన్ఫర్మేషన్‌ని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. లైక్ వాళ్ళ యొక్క క్లయింట్స్ కానీ, కస్టమర్స్ యొక్క మర్చెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా! వాటికి సంబంధించిన ఫండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ రోల్‌కైతే మీకు ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ ఎక్సెల్ గానీ, వర్డ్, పవర్ పాయింట్ వీటి మీదైతే మీకు బేసిక్ నాలెడ్జ్ వచ్చినా సరిపోతుంది. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. ఫోర్త్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. వీళ్ళు కూడా వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండ్ సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం. వీళ్ళకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెషర్స్‌ని హైర్ చేస్తున్నారు. 2019 నుంచి 23 పాస్వర్డ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దట్ టూ బీకామ్ అండ్ బీబీఏ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ దాంతో పాటు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చుండాలి. గుడ్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అడుగుతున్నారు. మీరు కస్టమర్ రిక్వెస్ట్ మీటింగ్స్ అండ్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్‌లో అయితే మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. న్యూ టెక్నాలజీస్‌ని లెర్న్ చేసేలా ఉండాలంట. అండ్ మీకు 5 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మీకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డొమైన్స్‌లో ఏమైనా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే అదైతే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ వాక్ ఇన్ డ్రైవ్‌కి మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ అప్డేటెడ్ రెజ్యూమే, దాంతో పాటు 2 కాపీస్ ఆఫ్ పాన్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఓటర్ ఐడీ కార్డ్ గానీ, పాస్‌పోర్ట్ గానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఆల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ 10థ్, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్‌లో అయితే సెమిస్టర్ వైస్ మార్క్ షీట్, సీఎంఎం, ప్రొవిజనల్ సర్టిఫికేట్ దాంతో ఒరిజినల్ డిగ్రీ కూడా అడుగుతున్నారు. ఇవన్నీ మీ దగ్గర ఉంటే కంపల్సరీ అటెండ్ అవ్వండి. టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి 26థ్ ఏప్రిల్ 9 ఏఎం నుంచి 12 పీఎం వరకు షోలింగనల్లూరు, చెన్నై. మనోళ్ళు ఎవరైతే చెన్నైలో ఉండి జాబ్ సెర్చింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ వాక్ ఇన్ డ్రైవ్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి 26థ్ ఏప్రిల్‌న. నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. మీరు ఒకసారి చెక్ చేసుకొని డ్రైవ్‌కి అటెండ్ అవ్వండి. ఆల్ జాబ్ అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ జాబ్స్ యూజ్‌ఫుల్ అయితే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి జాబ్ రోల్స్ కావాలనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే దాని రిలేటెడ్‌గా మనం జాబ్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాము. That's it for today's video guys. See you in the next one and do subscribe to Frontlines Media. Signing out.